ఆర్మూరు పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ధనవేణి మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యమని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కళాశాల నుండి హౌసింగ్ బోర్డు కాలనీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, చెట్లను నాటండి, పర్యావరణాన్ని రక్షించండి అంటూ నినాదాలు చేశారు. బీజేసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని రజిత తన పాట ద్వారా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సందేశాన్ని అందించారు. కళాశాలలో మరియు హౌసింగ్ బోర్డు కాలనీ చౌరస్తాలో మానవహారం చేపట్టి పర్యావరణంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శరణ్య, అధ్యాపకులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు. కల్తీ విత్తనాలను అరికట్టాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు సిద్ధమవుతున్న వాతావరణం చూస్తూ ఉన్నాం. రైతాంగంతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బతికి బట్ట కట్టలేదు అని చెప్పేసి ఈ ఎన్నికల రిజల్టే కనబడతా ఉంది. ప్రధానంగా మోడీ ఏదైతే ఈ రైతాంగాన్ని, వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు ఒప్పజెప్పడానికి చేసే ప్రయత్నాన్ని ఢిల్లీ కేంద్రంగా జరిగిన రైతాంగ ఉద్యమం ఈరోజు ఆ ప్రభుత్వాన్ని పడగొట్టే దిశగా పోయిందనేది వాస్తవం. అందుకనే మేము ఈరోజు ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, అది తెలంగాణ రాష్ట్రం కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో పెద్ద కేటాయింపులు లేకుండా, సబ్సిడీలు లేకుండా కొనసాగిస్తా ఉన్న కార్పొరేటు శక్తులకు ఇచ్చేస్తూ ఉంది. వ్యవసాయ రంగాన్ని ఏమో చిన్న చూపు చూస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే విత్తనాలు ఉన్నాయి, పురుగు మందు ఉంది, అట్లాగే ఎరువులు ఉన్నాయి, వీటన్నిటికీ గతంలో 40% నుంచి 50% సబ్సిడీ ఇచ్చింది. కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వట్లేదు. రెండో వైపు ఏదైతే విత్తనాలు రైతాంగం గతంలో తను సొంతంగా తయారు చేసుకునే వాళ్ళు, కానీ ఈరోజు వచ్చేసరికి అన్ని కార్పొరేట్ విత్తన సంస్థల పైన ఆధారపడే విధంగా ముందుకొస్తుంది పరిస్థితిని తీసుకొచ్చారు. ఈ వెలుగులో అనేక పుట్టగొడుగుల్లాగా విత్తన కంపెనీలు పుట్టుకొచ్చి దాని మీద లైసెన్సులు కానీ, అట్లాగే ఏదైతే విత్తన ప్యాకెట్లు ఏదైతే ఉన్నాయో దాని మీద ట్యాగులు కానీ, దానిపైన దాని విలువ ఏందో ఎట్లా ఇచ్చేయాలో కూడా ఏది సరిగ్గా చేయట్లేదు. కానీ హడావిడి చూస్తూ ఉంటే ఈరోజు జూన్ వచ్చేసరికి, మొదటి వారం మెరుగు వచ్చేసరికి విత్తనాలన్నిటి మీద మేము కల్తీ విత్తనాలు లేకుండా పట్టుకుంటున్నాం, అది పట్టుకుంటున్నాం, ఇదంతా ఒక డ్రామా అని చెప్తున్నాను. గత సంవత్సరం విడుదల చేసింది. మేము పిప్రి గ్రామంలో తీసుకెళ్ళాం. పిప్రి గ్రామంలో విత్తనం లోపంతో సోయా మొత్తం ఇంత ఎత్తి పెరిగి పచ్చగా ఉండి కాయ లేదు, కాయ ఉన్న దగ్గర ఇత్తు లేదు అని చెప్పేసి మేము ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదు చేసిన తర్వాత తీరా ఏం చెప్పింది,
వచ్చిన కమిషన్ వచ్చిన అధికారులు నివేదిక ఏమి ఇచ్చిందిరా బాబు అంటే భూమి లోపం వాతావరణ లోపం అట. ఈ వాతావరణాన్ని భూమిని తగ్గట్టుగానే విత్తనం తయారు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి దీనికి కంపెనీల బాధ్యత లేదని చెప్పేసి చేతులు దులుపుకోవడం అనేది సరైనది కాదు అని చెప్పేసి మనం గుర్తు చేస్తా ఉన్నాం. గతంలో ఇదే విత్తన కంపెనీలు పిప్రిలో కూడా మళ్ళీ గతంలో చేసినప్పుడు మేము నష్టపరిహారం కొట్లాడి విత్తన కంపెనీ ద్వారా ఇప్పించాం. ఈ రకంగా నిజామాబాద్ జిల్లాలో అనేకం జరిగాయి అని చెప్పేసి గుర్తు చేసి తెలంగాణ వ్యాప్తంగా ఈ పుట్టగొడుగులాగా వచ్చిన విత్తన కంపెనీలు సరిగ్గా దాన్ని ప్రాసెస్ చేయకుండా, దాన్ని సర్టిఫై చేయకుండా ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు నిండా అవినీతి మత్తులో మునిగి కంపెనీలతో లాలుచిపడి రైతాంగాన్ని నష్టం చేస్తా ఉన్నారు. కాబట్టి విత్తన కంపెనీలపైన చర్య తీసుకోవాలి, సబ్సిడీలను కొనసాగించాలని చెప్పేసి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉంది. నా పేరు వి ప్రభాకర్, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆర్మూరు పట్టణంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు పట్వారి గోపికృష్ణ అధ్యక్షతన పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని పెరిగిట్లో గల కాంతి హై స్కూల్ మైదానంలో ముఖ్య అతిథి డాక్టర్ నరేష్ కుమార్ చేతుల మీదుగా మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి గ్రీన్ ఛాలెంజ్ ను తెలియజేయాలని కోరారు. పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీజీ హనుమంత్ రెడ్డి, ప్రాజెక్ట్ చైర్మన్ కాంతి గంగారెడ్డి, కార్యదర్శి పట్వారి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, పద్మమురళి, విజయసారథి, చరణ్ రెడ్డి, పుష్పాకర్ రావు, రాజేందర్, ఆనంద్, వినాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్లాంట్ సాప్లింగ్ ప్లాంటేషన్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాము. చాలా ఆనందదాయకం ఉంది. ఇది ఎల్లవేళలు కావాలి. మన భావితరం వారికి వారి బాగోహం కోసమైనా చేయాలని బాధ్యతగా మానవ పౌరులుగా చేయాలని మన ఆశ. ప్రతిరోజు ఇది కార్యక్రమం నడుస్తుంది. ఎల్లవేళ్ళు పచ్చదనం రావాలి మన ప్రపంచానికి అని కోరుతున్నాం. నేడు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో జూన్ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ నరేష్ కుమార్ గారు, మా యొక్క పీడీజీ హనుమంత్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ప్రాజెక్ట్ చైర్మన్గా కాంతి గంగారెడ్డి గారు ఈ యొక్క మైదానంలో మనకు చెట్లు అరేంజ్ చేయడం జరిగింది. పాల్గొన్నటువంటి రోటరీ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో మనము జూన్ 5న ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఎన్నో మొక్కలను నాటడం జరిగింది. ఈ మొక్కలు అనేటువంటిది మనకు తక్షణ ఫలితం ఇచ్చేటువంటి కార్యక్రమం కానప్పటికీ కూడా భావి తరాలకు ఇది మనము స్వచ్ఛమైన గాలిని, కనీసం స్వచ్ఛమైన గాలిని అందించాల్సిన అవసరం మన మీద ఉంది. సో దీని గురించి మా యొక్క సంస్థ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ముందుకు రావడము చాలా సంతోషకరం. మా యొక్క రోటరీ క్లబ్ల సభ్యుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పర్యావరణ దినోత్సవ కార్యక్రమం, చెట్లు నాటే కార్యక్రమం రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా 7వ ఫోకస్ ఏరియా ద్వారా ప్రధాన అంశాలంటే 7వది పర్యావరణాన్ని పరిరక్షించే గురుతర బాధ్యత రోటరీ ఇంటర్నేషనల్ పరంగా మేము తీసుకుంటున్న కార్యక్రమం. మరి అందులో భాగంగా ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని మరి నేటు మా డాక్టర్ నరేష్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా వచ్చి మరి ఈ చెట్లను నాటడం జరిగింది. మరి ఈ చెట్లు నాటకం, ఈ కార్యక్రమం అనేది పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు వాతావరణ మార్పులకు కూడా ఇది చాలా ప్రధాన తావు తీస్తుంది. కాబట్టి మరి చెట్లను కాపాడి పర్యావరణాన్ని పరిరక్షించే గురుతర బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ప్రతి ఇంట్లో ఒక 2-3 చెట్లు నాటి అందరూ కూడా పర్యావరణం విషయంలో చాటాలని చెబుతూ థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వేలాది ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్ కు తరలి వస్తుండటంతో బస్టాండ్ ప్రాంగణం మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. ఆర్మూరు నుండి తమ గమ్యస్థానాలకు వెళ్లడానికి సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ లో ఆర్టీసీ బస్సులు కరువైతే మరోవైపు ప్రైవేటు వాహనాలు, ఆటోలు బస్టాండ్లోకి వస్తూ ప్రయాణికులను ఎక్కించుకుంటున్న ఆర్టీసీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. బస్సులు చాలా తక్కువ అందుబాటులో ఉండడం వల్ల ఫుట్పాత్ ప్రయాణం చేయాల్సి వస్తుందని, అధిక లోడుతో ఆర్టీసీ బస్సు నడుపుతున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ డిపో ఉన్నా కూడా రద్దీకి అనుగుణంగా బస్సు నడపకపోవడం ఏంటని ప్రయాణికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యా సంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవాలని పీడీఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఆజాద్ డిమాండ్ చేశారు. ఆజాద్ పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విద్యా సంవత్సర ప్రారంభం నేపథ్యంలో పాఠ్య పుస్తకాలు, బుక్స్, అలాగే యూనిఫామ్స్, షూ, టై, బెల్టుల పేరుతో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ప్రైవేటు కళాశాలలు అలాగే పాఠశాల యాజమాన్యాలు వ్యాపార లావాదేవీల కోసము వ్యాపారమయం చేస్తూ ఉన్నారు. విద్యా సంస్థల్ని అంగట్లో సరుకుల్లాగా పాఠశాలని, విద్యా కేంద్రాలని అంగట్లో సరుకుల్లాగా అమ్మేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేసేటువంటి విధంగా నేడు విద్యా సంస్థల యాజమాన్యాలు స్టేషనరీల పేరుతోని, ఫీజుల పేరుతోని దోపిడీకి గురి చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. తక్షణమే ప్రభుత్వ అధికారులు గతంలో హైదరాబాదు డిఓ విడుదల చేసినటువంటి జీవో నెంబరు 1 ప్రకారం ప్రభుత్వ విద్యా సంస్థలలో ఎలాంటి పెన్నుతో సహా ఎలాంటివి కూడా సరుకుల్ని అమ్మకూడదు అనేటువంటి నిబంధనలు ఉన్నాయి. వాటిని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గానే విద్యాశాఖ అధికారి బుర్ర వెంకటేశం గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా అన్ని జిల్లాలలో ఈ సర్కులర్ని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి విధంగా జీవో నెంబరు 1ని విడుదల చేసేటువంటి విధంగా జీవో నెంబర్ 52ను కూడా విడుదల చేసేటువంటి విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు, ప్రభుత్వ నిబంధనల మేరకే ఫీజుల నియంత్రణ చట్టాన్ని పగడబందీగా అమలు చేయాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ విద్యా సంస్థలు ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాల కల్పన కోసము ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా సౌకర్యాల కల్పన కోసం ప్రైవేట్ యాజమాన్యాలు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డిఓ కూడా అన్ని జిల్లాల డిఓ అధికారులు కూడా ఫీజుల నియంత్రణ కోసం కృషి చేయాలి. అలాగే స్టేషనరీల పేరుతో బుక్స్ అమ్మేటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినటువంటి వాటిపైన చట్ట ప్రకారం చర్యలు చేపట్టడమే కాకుండా వాటిని తక్షణమే బ్యాన్ చేయాలని చెప్పేసి కూడా పీడీఎస్ గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. విద్యా కేంద్రాలను వ్యాపార కేంద్రాలుగా చేసేటువంటి విద్యా సంస్థల పైన కొరడా గులిపించి తల్లిదండ్రులకు ఉపశమనం కల్పించేటువంటి దిశగా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి పీడీఎస్ గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. లేనటువంటి ఎడల పీడీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని చెప్పేసి హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఆర్మూరు పట్టణంలోని తిరుమల కాలనీ శ్మశాన వాటిక వైపు వెళ్లే మార్గంలో విద్యుత్ దీపాలు ఉదయం 12 గంటలైనా వెలుగుతూనే ఉన్నాయి. రాత్రి వెలుగుని విద్యుత్ దీపాలు ఉదయం సమయంలో 12 గంటలైనా విద్యుత్ దీపాలు వెలుగుతూనే ఉన్నాయని స్థానికులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ దీపాలు రాత్రి వెలిగించకుండా ఉదయం వెలిగిస్తున్నారని, అధికారుల తీరు ఏంటని కాలనీ నివాసులు ప్రశ్నించారు.
ఫిట్నెస్ లేని ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులపై ఆర్టీఏ అధికారులు చర్యలు చేపట్టాలని పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ డిమాండ్ చేశారు. ఆర్మూరు పట్టణంలో పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ గతంలో పలు ప్రైవేట్ విద్యా సంస్థలు ఫిట్నెస్ లేని బస్సులు నడపడం వల్ల ప్రమాదాలు జరిగాయని, కావున ఆర్టీఏ అధికారులు స్పందించి ప్రైవేట్ విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ ను పక్కాగా నిర్వహించాలని వారు అధికారులను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరాలు ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క ఆగడాలు మితిమీరిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే క్రమంలోనే ఏదైతే ప్రైవేట్ యాజమాన్యాలు ఫిట్నెస్ లేకుండా బస్సులు నడిపేయడం ద్వారా కేవలం లాభాపేక్ష కోసమే ఈరోజు బస్సులు పెట్టి ఫిట్నెస్ని గాలికి వదిలేసే విధంగా ఈరోజు బస్సులు నడిపిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలోనే భీమ్గల్లో కృష్ణవేణి స్కూల్ బస్సు ఫిట్నెస్ లేకపోవడం, అదేవిధంగా పూర్తిగా ఆ బస్సు పాడైపోయినటువంటి బస్సును నడిపేయడం వల్ల అందులో దాదాపు 100 మంది పైగా విద్యార్థులని లోపల తీసుకొచ్చి పెట్టి అదే బస్సును తీసుకుపోయి చెట్టును గుద్దడం వల్ల చాలా ప్రమాదం నుంచి బయటపడినటువంటి సందర్భాలు ఆ చెట్టు గుద్దడం వల్ల 100 మంది విద్యార్థులకు ఏమాత్రం ప్రాణాపాయ పరిస్థితులు లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ కానీ ఎంఈఐ సంబంధించినటువంటి ఏదైతే ఆఫీసర్లు ఉన్నారో మీరు ఏదైతే ప్రైవేట్ సంబంధించినటువంటి ఫిట్నెస్ బస్సులకు సంబంధించి ఫిట్నెస్ ఏదైతే ఉందో తూతు మంత్రంగానే ఇస్తా ఉన్నారు. కానీ కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తున్నాయి, కాలేజీలు ఏం చేస్తున్నాయంటే ఒక పాఠశాల ఒక కాలేజ్ పర్మిషన్ తోని 2 బస్సులు పర్మిషన్ తీసుకొని 5-6 బస్సులు నడిపిస్తా ఉన్నారు. మరి మీరు ఏం చూస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ఆర్టీఓ అధికారులను అడుగుతా ఉన్నాం. అదే విధంగా ఆర్మూర్లో శ్రీ చర్చికి సంబంధించిన బస్సు ఎక్కడైతే వేల్పూర్లో ఒక ముసలాయనను కొట్టి ఆయన ఢీ కొట్టడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. మరి మీరు ఏం చర్యలు తీసుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఆర్టీఓ అధికారులను పరిశీలిస్తా ఉన్నాం. కేవలం ఏదైతే ముడుపుల కోసమే ఈరోజు తూతు మంత్రంగా ఫిట్నెస్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకు ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇస్తున్నారు. మీరు ఏమేం చేశారని చెప్పేసి కూడా పీటీఎస్ గా మేము అడగడానికి సిద్ధమవుతా ఉన్నాం. ఏదైతే ఫిట్నెస్ లేని బస్సులు ఉన్నాయో వాటిపైన కూడా ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధమైనాం. ఇకనైనా ఆర్టీఓ అధికారులు ఏదైతే డ్రైవర్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో లైసెన్స్ ఉందా, వాళ్ళకి ఏదైతే క్లాసులు ఏదైతే వాళ్ళకి ఎట్లా నడిపించాలా, రూట్ సంబంధించి ఏం చేయాలా, ఎంతమందిని తీసుకోవాలనేటువంటి క్లాసులని మీరు నిర్వహించి వాళ్ళని డైరెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవన్నిటిని గాలికి వదిలేసి ఈ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇదే వైఖరి కొనసాగిస్తే ఖచ్చితంగా ఈ అధికారుల పైన కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుంది. అదే విధంగా ప్రైవేట్ కార్పొరేట్ ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో మీరు ఫిట్నెస్ లేకుండా బస్సులలో ఏదైతే సీట్ల కెపాసిటీకి మించి ఎక్కువ మంది విద్యార్థులను తరలిస్తే ఖచ్చితంగా బస్సును మధ్యలో ఆపి కూడా మేము ఖచ్చితంగా దానిపైన ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుస్తూ కేవలం పీటీఎస్ గా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్టీఓ అధికారులు మీరు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి, ఖచ్చితంగా ఫిట్నెస్ ని పర్ఫెక్ట్ తోని చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళని తెలియజేస్తున్నాం. ఆర్మూరు పట్టణంలోని తిరుమల కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఆర్మూరు మున్సిపల్ పరిధిలో మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కానీ తిరుమల కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చిన్నపాటి వర్షం కురిస్తే రోడ్లపైకి డ్రైనేజీ నీరు వచ్చి ప్రవహిస్తుంది. ఖాళీ స్థలాల్లో నిల్వ ఉన్న వర్షపు నీరు కొన్ని చోట్ల డ్రైనేజీ నీరు నిలవడంతో దోమలు విజృంభిస్తున్నాయని, పందులు స్వైర విహారం చేస్తున్నాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్షత్రియ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ నిర్వహిస్తున్న రెగ్యులర్ యాక్టివిటీస్ లో భాగంగా పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత పౌరులది కాబట్టి వారు వివిధ కార్యక్రమాలను ఈ రోజు నిర్వహించడం జరిగింది. కొంతమంది విద్యార్థులు చిత్రలేఖనం మరియు మరికొంతమంది విద్యార్థులు ప్లాస్టిక్ నిషేధాన్ని అరికట్టడానికి ఉపన్యాసాలు, అలాగే కొంతమంది విద్యార్థులు ప్రకృతిని రక్షించడానికి
పచ్చదనాన్ని పెంచడానికి మొక్కలు నాటడం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కొంతమంది విద్యార్థులు దగ్గరలో ఉన్న పాఠశాలకు వెళ్లి పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. క్షత్రియ కళాశాల ప్రాంగణంలో కొన్ని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి క్షత్రియ కళాశాల యాజమాన్యం ఎంతో సహకరించింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ అల్జాపూర్ వీరేందర్, ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ వేద ప్రకాష్, మెకానికల్ హెచ్ఓడి కిరణ్ కుమార్, సివిల్ ఇంజనీరింగ్ హెచ్ఓడి రాజ్ కుమార్, స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ బ్రిడ్జెస్ రాజ్, కళాశాల టీపీఓ సునీల్ గటాడి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పి శివరాజ్ పాల్గొన్నారు. ఎంపీ అరవింద్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం భారతీయ జనతా పార్టీ నాయకులు టపాకాయలు కాల్చి స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. ఇందూరు పార్లమెంట్ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ గారిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ఇందూరు పార్లమెంట్ ప్రజానీకాన్ని అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇవాళ అరవింద్ అన్న గారు ఇవాళ రైతాంగానికి పసుపు బోర్డు, జాతీయ పసుపు బోర్డు తీసుకొచ్చిండు. అట్లనే నరేంద్ర మోడీ గారి పాలన 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పిన మాట చెప్పినట్టు చేసిన వ్యక్తి వలన ఉన్నారు అంటే అది ధర్మపురి మన నరేంద్ర మోడీ గారు. అట్లనే ఏమంటారు భక్తుడు ఇక్కడ అరవింద్ గారు పోటీ చేశారు. నరేంద్ర మోడీ అరుగుజాడల్లో ఇలా నేను ఉంటానని చెప్పినందుకు ప్రజలు బమ్మరథం పట్టిర్రు. ఇలా 1,23,000 ఓట్లతో గెలిపించారంటే నిజంగా కూడా ఇందూరు ప్రజలకి ఇంత ఏమిచ్చినా రుణం తీరది. ఇలా ధర్మపురి అరవింద్ అన్న గారు వారి సేవలో 5 ఏళ్లు ఏదైతే ఆదిలాబాద్ టు ఆర్మూర్ ఏదైతే మన కలలుగా ఉన్నదో ఆ రైల్వే లైన్ డెఫినెట్ సాధిస్తాడని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. పసుపు బోర్డు ప్రదాత, డైనమిక్ లీడర్, నిజామాబాద్ టైగర్ అరవింద్ అన్న గారిని మరి రెండోసారి ఎంపీగా గెలిపించిన ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ, అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు, మహిళలు, యువకులు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి అరవింద్ అన్న గారికి మరి భారీ మెజారిటీతో గెలిపించినందుకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మొదటిసారి ఎంపీగా నిలిచినప్పుడు అరవింద్ అన్న గారు పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పిండు. దానికి అనుగుణంగానే పసుపు బోర్డు తీసుకొచ్చి మళ్ళీ రెండోసారి ఓట్లు అడగడం జరిగింది. ముఖ్యంగా పసుపు పండించే ప్రాంతమైన ఈ 3 ప్రాంతాలు ఆర్మూర్ కావచ్చు, బాల్కొండ కావచ్చు, నిజామాబాద్ రూరల్ కావచ్చు భారీ మెజార్టీతో అరవింద్ అన్నను ఆశీర్వదించడం జరిగింది. వారందరికీ కూడా బీజేపీ పక్షాన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో మరి ఈ ప్రాంతంలో పసుపు బోర్డుకు సంబంధించిన ఏదైతే ఫ్యాక్టరీలు ఉంటాయో దానికి సంబంధించిన ఫ్యాక్టరీలందరినీ కూడా అవన్నీ కూడా పెట్టి మరి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి మరి అరవింద్ అన్న గారు ఈ ఎలక్షన్ లో చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మోడీ గారి అధ్యక్షతన ఈ నిజామాబాద్ జిల్లాలో ఆయన ప్రధానమంత్రి ఉండగా మరి అరవింద్ అన్న గారు నిజామాబాద్ జిల్లాను ఈ దేశంలో మరి ఒక నంబర్ 1 పార్లమెంట్ గా తీర్చిదిద్దుతాడని, దానికి మరి నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఎల్లవేళలా అరవింద్ అన్న గారికి ఆశీస్సులు ఉండాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. గెలిపించినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి ఈరోజు నిజంగా కూడా ఆర్మూర్ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం నిజంగా. ఎందుకంటే మరి రెండవసారి పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందినటువంటి మన ధర్మపురి అరవింద్ అన్న గారికి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి నిజంగా కూడా ఈ గెలుపు మామూలు గెలుపు కాదు. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క బూత్ ఏజెంట్, ప్రతి ఒక్క ప్రభారి, మరి ఇక్కడ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరి కృషి వల్ల ఈరోజు మరి అరవింద్ అన్న గెలుపు ఈరోజు తథ్యమైంది. కాబట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం, పాదాభివందనాలు తెలుపుతున్నాం అరవింద్ అన్నను గెలిపించినందుకు. జై తెలంగాణ. ఈరోజు ఈ యొక్క అభిమానం చూస్తూ ఉంటే యావత్ అన్ని వర్గాలు, సంపన్న వర్గాలు కూడా బీజేపీని కోరుకున్నారు. రెండోసారి అరవింద్ అన్నని, మూడోసారి మోడీ గారిని కూడా ఆశీర్వదించారు. ఖచ్చితంగా ఎంపీ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు, అందుకే ప్రజలు గుర్తించారు. మళ్ళీ కూడా అన్ని రైల్వే పరంగా కానీ, రైతు పరంగా కానీ అన్ని రంగాల్లో ఆయన అభివృద్ధి చేస్తున్నాడు, ఇంకా చేస్తాడని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. భారత్ మాతాకి జై.
ఈరోజు రెండవసారి పార్లమెంట్ సభ్యునిగా ధరంపురి అరవింద్ గారు గెలుపొందడం ఎందుకోసమంటే మొదటిసారి వారు చెప్పిన ప్రకారమే నిజామాబాద్ జిల్లా రైతాంగాని కోసం వారు బాండు రాసిచ్చిన ప్రకారం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సాక్షిగా నిజామాబాద్ జిల్లాలోనే ఈ నరేంద్ర మోదీ గారు పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వారు డిక్లేర్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఎంబట ఉండి పూర్తి స్థాయిలో నరేంద్ర మోదీ అని అత్యధిక మెజారిటీతో అక్కడ గెలిపించడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో అరవింద్ గారిని కూడా పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించడం జరిగింది కనుక వారికి జిల్లా రైతాంగానికి ప్రత్యేకంగా భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి మన అన్న ధరంపురి అరవింద్ గారు అఖండ మెజారిటీతో గెలిపించినందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నీతికి మరో పేరు, ఎటువంటి కరప్షన్ లేకుండా ఈ రోజు నీతివంతంగా పరిపాలన జరిపించినటువంటి నరేంద్ర మోడీ గారికి మూడవసారి ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అర్పించినటువంటి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.